గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో లక్ష్మీదేవర అమ్మవారి పట్టణాలను గిరిజన తెగకు చెందిన నాయక పోడులు ఘనంగా నిర్వహించుకున్నారు. సీతారాంపురం గ్రామంలో ఆదివాసీ గిరిజన తెగకు చెందిన నాయక పోడులు తమ ఆరాధ్య దైవమైన లక్ష్మీదేవర అమ్మవారి పట్టణాలను ఘనంగా నిర్వహించారు. సుమారు 50 కుటుంబాలకు చెందిన నాయకపోడు మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నాయకపోడు కులస్తులు లక్ష్మీదేవర అమ్మవారి పట్టణాలను నిర్వహిస్తారు. దీనిలో భాగంగానే గిరిజనులు అందరూ సామూహికంగా అమ్మవారికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బోనాలతో నైవేద్యం చెల్లించి అనంతరం అమ్మవారి ముందు మొక్కులు చెల్లించుకుంటారు. ఆరోగ్యం బాగాలేని వ్యక్తులు లక్ష్మీదేవర అమ్మవారిని దర్శనం చేసుకుని పూజారుల చేత దీవెనలు పొందితే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నాయకపోడు గిరిజనులు నమ్ముతారు. పట్టణాలలో భాగంగా లక్ష్మీదేవర అమ్మవారి విగ్రహాలకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేసి పూజా సామాగ్రిని సమకూర్చుకుంటామని, వీటి ఖర్చు కోసం కులస్తులు, గ్రామ పెద్దల సహకారం తీసుకుంటామని చెప్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అమ్మవార్ల విగ్రహాలకు వేసే రంగుల ఖర్చు, పూజా కార్యక్రమాలకు అయ్యే ఖర్చును ఎండోమెంట్ ద్వారా అందిస్తే బాగుంటుందని నాయకపోడులు కోరుకుంటున్నారు. తోటే ఉండాలి బిడ్డ, ఏం భయం లేదు, ఏం బాధ లేదు, అంతా నేను చూసుకుంటా బిడ్డలారా. లక్ష్మీదేవర మా ఆదివాసీ నాయకపోడు లక్ష్మీదేవర యొక్క పట్టణాలు వేయడం జరిగింది. ఇంటి బోనంతో తీసుకుని వచ్చి ఈ పట్టణాలు వేసి వాటిని తొక్కియడం జరుగుతుంది. మా ఆచారం, మా కులదేవర యొక్క ఇది మా ఆచారం. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఇలాంటి పట్టణాలు వేసి ఇంటింటి నుంచి బోనం తీసుకొచ్చి రంగరంగ వైభవంగా ఇటు జాతరను, ఉత్సవాలను మేము జరుపుకుంటాం. ఇంతకుముందు ఉన్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇతర గవర్నమెంట్ కానీ మా నాయకపోడు కులస్థ వ్యవస్థను అసలు ఎవరు పట్టించుకోలేదు. అసలు నాయకపోడు ఉన్న తెగ ఉన్నదా లేదా అనేది కూడా గవర్నమెంట్కి ఉన్నదనేది లేదు. ఈ మధ్యలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా నాయకపోడులను గుర్తించాలి, మాకు డబుల్ బెడ్రూమ్లు కానీ, పొడుగు భూములు కానీ వాటికి పట్టాలు ఇవ్వాలి, మాకు డబుల్ బెడ్రూమ్లు సహకరించి మాకు ఉపాధి అనేది కల్పించాలి. అట్లే మా టెంపుల్ ఎండోమెంట్ ఆఫీసులో వచ్చే విధంగా గవర్నమెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎండోమెంట్ నుంచి మాకు రంగులు అందించేందుకు ఎండోమెంట్ ఆఫీస్ నుంచి నిధులను ఇవ్వాలి, లేకపోతే ఐటీడీఏ మాకున్న మాడా కార్యాలయం నుంచి అయినా ₹1,00,000 మాకు ప్రతి లక్ష్మీదేవర అమ్మవార్లకు ₹1,00,000 రంగులు అందించేందుకు ఐటీడీఏ కానీ మాకు సహకరించాలి. ఐటీడీఏ పిఓ గారు కానీ ఎవరైనా సహకరించాలి.